కి తిరిగి స్వాగతం. రఘునాథ్ బాబు గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో 3 దశల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కొంత డీలా పడినట్టుగా ఎన్డీఏ, కొంత రేస్ లో వెనకబడినట్టుగా యూపీఏ పుంజుకున్నట్టుగా, అఫ్ కోర్స్ కొంత దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు దక్షిణాదిలో అయితే మొత్తం ఒక్క కర్ణాటకలో ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఒక 20 సీట్లు తప్ప మిగతావన్నీ కూడా యూపీఏ భాగస్వామ్య పక్షాలే ముందున్నట్టుగా చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ 4 దశల్లోనే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఉందనుకుంటున్నారా? రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు వినిపిస్తోందా నేను మాట్లాడేది? ఇప్పుడు తినపోత రుచి అడగటం లాగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ 300 స్థానాల్లో క్లోజ్ టు 50%, 130 స్థానాలు సౌత్లో ఉన్నాయి. సౌత్లో కూడా బీజేపీకి అనుకున్నంత తక్కువేమి రావు. కొత్త రాష్ట్రాలు లైక్ కేరళలో ఈసారి అకౌంట్ ఓపెన్ చేయడం కూడా సాధ్యపడుతుంది. ఇకపోతే నార్త్ ఫస్ట్లో బీజేపీ అంటే కేవలం ఇది ఉత్తర, ఇప్పటికి కూడా చలసా శ్రీనివాస్ అంటుంటాడు ఉత్తర భారతీయ జనతా పార్టీ అని. కాబట్టి ఉత్తర అదేంటి నార్త్లోనే ఉండేది. తర్వాత వెస్ట్కి విస్తరించింది. తర్వాత ఈ 14 నుంచి 19కి ఈస్ట్లో కూడా వాళ్ళు బీజేపీ ఒక శక్తిగా అయింది. ముఖ్యంగా బెంగాల్లో కమ్యూనిస్టుల్ని పక్కకి నెట్టి ఆ ప్లేస్లోకి, సెకండ్ ప్లేస్లోకి బీజేపీ రావటం, ఒరిస్సాలో కాంగ్రెస్ని నెట్టేసి అక్కడికి రావటం, నార్త్ ఈస్ట్ చిన్న రాష్ట్రాలు దాని గురించి పెద్ద చెప్పుకోక్కర్లేదు. కాబట్టి ఈ 2 పెద్ద రాష్ట్రాలు. కాబట్టి ఈస్ట్లో కూడా బీజేపీ ఒక ప్రధాన భూమిక పోషించబోతాను. ఇక మిగిలింది సౌత్లో కూడా ఇప్పుడు కేరళలో ఎంటర్ అవుతున్నాం. తెలంగాణలో టెక్నికల్గా మేము సెకండ్ వస్తామని మాకు పూర్తి ఆశాభావం ఉంది ఓటర్స్ పర్సంటేజ్లో. కాబట్టి ఈ సౌత్లో ఉన్నటువంటి 130 సీట్లలో కూడా 1 by 1 మేము రావచ్చు. కాబట్టి 2014లో కేవలం 18 రాష్ట్రాల్లోనే ఫస్ట్ సెకండ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ఇవాళ 2019 వచ్చేటప్పటికి ఇంకొక 5 రాష్ట్రాలు యాడ్ అయినాయి ఫస్ట్ ఆర్ సెకండ్. బట్ అది ఇందాక నేను చెప్పినట్టు బెంగాల్, ఒరిస్సా, నార్త్ ఈస్ట్. ఇకపోతే మిగిలిన 5 రాష్ట్రాలు ఈ సౌత్, వాటిల్లో కూడా ఈ 18 నుంచి 23కి వచ్చినాక 28కి వెళ్లకుండా ఉన్నాం. ఆన్ ద అదర్ హ్యాండ్ తెలుగుదేశం కూడా జాతీయ పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ అధ్యక్షుడే, అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడే. కానీ అది కొంచెం చూపోతుంది. ఇవాళ జాతీయ అధ్యక్షుడు చివరికి తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ప్రజలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీట్లలో 130 సీట్లలో ఎంతో నెంబర్ చెప్తున్నారు? ఎంత? 60-70 చెప్పండి. ఏ రాష్ట్రాల్లో? అరవై 70 నేను ఎక్కడ చెప్పాను? 60-70 నేను ఎప్పుడు చెప్పానమ్మా? సో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హలో రఘునాథ్ బాబు గారు, నేను చెప్పేది వినిపిస్తుందా? మాకు ఎన్ని వస్తాయో ఇక్కడ తక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు నా అంచనా అయితే ఇక్కడ ఒక 20-25 మధ్యలో ఉంటాయి దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిపి కూడా. ఇది నా అంచనా. గతంలో ఉన్నాయి కూడా దాదాపు అంతే ఉంటాయి. ఓ పెద్దగా పడిపోయేది ఏమీ లేదు. కానీ కొత్త రాష్ట్రమైన కేరళలో కాబట్టి ఒక పెద్ద మార్పులు దక్షిణాదిలో కొత్తగా తుడిచిపెట్టుకుపోవటం లేదు. కొత్తగా తుడిచిపెట్టుకుపోతా లేకపోతే కొత్తగా మేము ఎక్స్పాండ్ కాకుండా ఉంటే అది ప్రాబ్లమాటిక్. నేనేం చెబుతున్నాను, ఈస్ట్ లో ఎక్స్పాండ్ అవుతున్నాం, అట్ ద సేమ్ టైం నార్త్ లో రిటైన్ చేసుకుంటున్నాం, సౌత్ లో కూడా పోగొట్టుకోవడం లేదు, ఎంతో కొంత విస్తరిస్తున్నాం. కాబట్టి ఇంకొక జాతీయ పార్టీ అయినా తెలుగుదేశం ఇంకొక ఆంధ్రాలో మిగిలేదు. చూద్దాం, చాలా నిర్ణయం మేముంటాము ఎవరుంటారు. ఓకే రఘునాథ్ బాబు గారు, అర్థమైంది మీ పాయింట్. దినకర్ గారు, సో మొత్తానికి ఇదివరకు లేని రాష్ట్రాల్లో కూడా బెంగాల్, కేరళ, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ముందు వరుసల్లోకి వచ్చాం. అక్కడ 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్ లోకి వచ్చాం. సో ఈ పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇంకొంత నెంబర్ పెరుగుతుంది తప్ప తగ్గదని చెప్తున్నారు రఘునాథ్ బాబు గారు.
ఏం చెప్తారు? ఉత్తర దక్షిణ ఈశాన్య పడమర రాష్ట్రాలు మొత్తంలో కూడా బీజేపీ పరిస్థితి ఏంటంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనేటటువంటి పరిస్థితి మాత్రమే వెళ్ళది. ముఖ్యంగా ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కనుక చూసినట్లయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని సాధించుకున్నటువంటి 2 సీట్లు కూడా వాళ్ళు కోల్పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయానికి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి బీజేపీ నెట్టవేయబడింది. అక్కడి నుంచి తమిళనాడులో చూస్తే రామేశ్వరంలో గెలిపించుకున్న తర్వాత శనేశ్వరంలాగా మారింది ఈ బీజేపీ అనేటటువంటి భావన తమిళనాడులో కూడా. అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టి వాతలు పెట్టుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఏఐడిఎంకేని కూడా ముంచేశారు. అయిపోయింది తమిళనాడు పరిస్థితి. తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఎంతసేపు ఓట్లేయో 4 పెరుగుతాయి అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు, కానీ బీజేపీ నాయకులు సీట్ ఏమొస్తుందో చెప్పలేని దయనీయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కేరళ 0, అసలు అవకాశమే లేదు. అయ్యప్ప స్వామిని అడ్డం పెట్టి నీచ రాజకీయాలు చేద్దాం అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కేరళలో అసలు వాళ్ళు అకౌంట్ తెరిచేటటువంటి పరిస్థితి లేదు. ఇక కర్ణాటక గత ఎన్నికల్లో ఏదో 4-5 సీట్లు దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి కర్ణాటకలో వాళ్ళు వ్యవహరించిన తీరు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ జేడీఎస్ కలిసిన తర్వాత నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి. ఏదంటే గాలి బ్రదర్స్ లాంటి వాడటము, ఏదైతే అత్యంత దుర్మార్గకంగా ఉండే అవినీతి పరుల దగ్గరికి చెంతన చేరినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కర్ణాటకలో కూడా నాకు తెలిసి 10 లోపు సింగిల్ డిజిట్లోకి పడిపోయేటటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది దక్షిణ భారతదేశం. ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్తే వెస్ట్ బెంగాల్ దగ్గరలో గతంలో 2-3 వచ్చినాయి. ఆ 2-3 నిలుపుకోవడం కూడా కష్టం, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో వీళ్ళు చేసినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో సిబిఐ వర్సెస్ సిబిఐ. నార్త్ ఈశాన్య రాష్ట్రాల్లో చూసినట్లయితే వరుసగా మీరు చూసినప్పుడు త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ ఎక్కడ కూడా అకౌంట్ తెరిచే పరిస్థితి లేదు. ఏదైతే నేషనల్ సిటిజన్ ఎన్సీఆర్ తెలిసిన తర్వాత అస్సాంలో కూడా ఏదో పైన కింద పడి తెచ్చుకున్నటువంటి అధికారానికి దూరం అయ్యేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈశాన్య రాష్ట్రంలో అసలు అకౌంట్ తెరిచేటటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అస్సాంలో చూసినప్పుడైతే ఒక 3, 4, 5 లోపు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. ఇక గుజరాత్ దగ్గరికి వద్దాం. చావు తప్పి కన్నులు అట్టుపోయిన చందన ఆ రాష్ట్రంలో అధికారాన్ని పైనబడి కిందబడి నన్ను చంపేస్తారు, నా ఛాతీ 56 ఇంచీల ఛాతీకి బుల్లెట్లు దిగుతున్నాయి, నన్ను ఎవరో చంపేయబోతున్నారని బతిమలాడుకుంటే 2వ దశలో ఏదో చావు తప్పి కన్ను లొట్టబడినటువంటి పరిస్థితి. జీఎస్టీ తర్వాత సూరత్లో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ గమనించిన తర్వాత ఇవాళ గుజరాత్లో కూడా <50% ఆయనకి వచ్చేటటువంటి పరిస్థితి. మహారాష్ట్ర, గుజరాత్లో ఏదైతే పరిస్థితి ఉందో మహారాష్ట్రలో అక్కడ ఏదైతే వ్యవసాయదారులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది, జీఎస్టీ, ఇతరత్ర ఈ డిమానిటేషన్ పరిస్థితి, వీటన్నిటి వల్ల కూడా మధ్య తరగతి కుటుంబం ఛిద్రం అయిపోయిన పరిస్థితిలో ఏంటనేది మహారాష్ట్ర పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఒక్కసారి మీరు పంజాబ్ చూడండి, గతంలో ఏదో 4 సీట్లు వచ్చింది, పంజాబ్లో 1 సీట్ వచ్చే పరిస్థితి అసలు లేదు. ఛత్తీస్గఢ్, అలాగే మీరు చూసినప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రీసెంట్గా 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చెబుతుంది బీజేపీ ఎంత దయనీయ పరిస్థితిలో. ఈ పరిస్థితి మొత్తాన్ని బేరీ చేసుకున్నప్పటికీ ఇప్పుడు 3 దశల్లో జరిగినటువంటి 304 సీట్లలో 100 టచ్ చేయటమే గగనము. 100 వచ్చే క్వశ్చనే లేదు, 90 లోపు పడిపోతా ఉంది. ఇక మిగిలింది 244. ఈ 243లో వాళ్ళకి ఎటు తిప్పి కొట్టిన ఒక 60-70 స్థానాలు దాటి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం 150 మార్కు దాటడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్డీఏ మొత్తం కలిపి 170-175 వచ్చేటప్పటికి చాలా గగనం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారానికి దూరం అయిపోతున్నాం అనే అక్కసు వీళ్ళు ఎంత కనపడుతుందంటే పదే తెలుగుదేశం మీద దేశం మొత్తం 21 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉందని చెప్పుకునేటటువంటి వాళ్ళు తెలుగుదేశం మీద పడి ఆడటం ఎక్కువైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గుండెల్లో అంతతడ తెప్పిస్తున్నాడు ఢిల్లీలోకి, అది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ జరిగేటటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు వ్యవహరించిన తీరుకి భారతదేశం మొత్తం కూడా డిమానిటేషన్ గాని, జీఎస్టీ గాని, ఆంధ్రప్రదేశ్ కి చేసిన అన్యాయం గాని అన్ని కూడా వెరసి నరేంద్ర మోడీకి పెద్ద గుండు సున్నా రైట్. తులసిరెడ్డి గారు, సో ఇప్పటికే జరిగిన 304 సీట్లలో ఒక ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అయితే మాత్రం ఒక 90 నుంచి 100 సీట్ల లోపు బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. కానీ రఘునాథ్ బాబు గారు చెప్తూ ఉన్నారు సో 150 పైన సీట్లు వస్తాయి. సో మిగిలిన 4 దశ ఎన్నికల్లో కూడా సునాయాసంగా 90% సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? బెంగాల్, ఒరిస్సా, కేరళ ఈ సర్కమ్స్టాన్సెస్ కోసం చెప్పండి. 2014 మనం ఇక్కడ 2014, 2019 ఈ కంపారిజన్
తర్వాత మొత్తం భారతదేశాన్ని 6 జోన్లుగా విభజిస్తే దక్షిణ భారతం, ఉత్తర భారతం, పశ్చిమ భారతం, తూర్పు భారతం, ఈశాన్య భారతం, మధ్య భారతం. ఈ 6 భారతాలు తీసుకుంటే 2014లో పశ్చిమ భారతం, ఉత్తర భారతం, మధ్య భారతం స్వీప్ చేసింది. అంటే దాదాపు ఉన్న సీట్లలో 100% గాను దాదాపు 90% స్వీప్ చేసింది. Yes. కానీ ఈ మెయిన్గా ఇక్కడంతా ప్రధానమైన పోటీ వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్. దక్షిణ భారతం, తూర్పు భారతం, కొంతవరకు ఈశాన్య భారతం తీసుకుంటే దక్షిణ భారతంలో, తూర్పు భారతంలో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ పోయినసారి కూడా పెద్దగా చేయలేదు. ఈసారి గతంలో పెద్ద పర్ఫార్మెన్స్ లేనటువంటి దక్షిణ భారతంలో ఇంప్రూవ్మెంట్ లేదు. కేరళలో పోయినసారి వచ్చేసి 0 వచ్చినాయి. ఈసారి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ సీట్లు 0నే. కాబట్టి కేరళలో పెరగదు, 20కి 0. నెక్స్ట్ తమిళనాడులో పోయినసారి 39కి గాను 1 వచ్చింది. ఈసారి 1, 2 అంతకన్నా ఎక్కువ రావు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో 1 వచ్చింది. ఈసారి వస్తే అంత రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2 వచ్చినాయి. ఈసారి అది కూడా రావు. కర్ణాటకలో 17 వచ్చాయి, 28కి 17 వచ్చాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 10 దాటం. కాబట్టి పోయినసారి దక్షిణ భారతంలో మొత్తం 129 సీట్లకు గాను బీజేపీకి 21 వచ్చాయి. నా అభిప్రాయం ప్రకారం ఈసారి 15, 16 వస్తాయి దక్షిణ భారతంలో. నెక్స్ట్ తూర్పు భారతంలో కొంతవరకు ఒరిస్సాలో పోయినసారి 1 వచ్చాయి 21కి. ఈసారి డెఫినెట్ గా పెరుగుతాయి, ఒక 5 నుంచి 8 వరకు పెరగచ్చు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో పోయినసారి 2 వచ్చినాయి. ఈసారి డెఫినెట్ గా వచ్చేసి 5 నుంచి 8 వరకు పెరగచ్చు. కాబట్టి బీజేపీకి పెరిగే రాష్ట్రాలు 2, ఒకటి ఒరిస్సా, 2 వెస్ట్ బెంగాల్. ఈడ ఒక 5 నుంచి 8 సీట్లు, ఆడ ఒక 5 నుంచి 8 సీట్లు. అంతకు మించి ఇంకా ఎక్కడా పెరిగే పరిస్థితి లేదు. కానీ ఇంకా వస్తే మొత్తము పశ్చిమ భారతం, ఉత్తర భారతం, మధ్య భారతం, తూర్పు భారతంలో కొంత భాగం బీహారు, జార్ఖండ్ మొత్తము ఆకాశం నుండి సెమ్ముని శిరము పడినట్టు గ్రాఫ్ వచ్చేసేసి ఆ సంఖ్య విపరీతంగా పడిపోతుంది. ఇక్కడ గుజరాత్ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. పోయినసారి 26కు 26, ఈసారి 50% కన్నా ఎక్కువ వరకేసుకున్నాం. 16, 10 వేసుకున్నా కానీ 26 నుండి గుజరాత్ లోనే 16 వస్తే ఆన్నే 10 తగ్గుతాయి. నెక్స్ట్ రాజస్థాన్ 25కి 25, మహారాష్ట్ర శివసేన నుండి బీజేపీ కలిసి 48కి 41, 23 బీజేపీకి 18 శివసేన. కాబట్టి మహారాష్ట్ర స్వీప్, మధ్య గుజరాత్ స్వీప్, రాజస్థాన్ స్వీప్. తర్వాత ఛత్తీస్గఢ్ లో 11కు 10, మధ్యప్రదేశ్ లో 29కి 27, జార్ఖండ్ లో 14కు 12, ఉత్తరాఖండ్ లో 5కు 5, ఢిల్లీలో 7కు 7, హిమాచల్ ప్రదేశ్ లో 4కు 4, హర్యానాలో 10కి 7. కాబట్టి సాచురేషన్ స్థాయికి పోయింది. కాబట్టి ఇంకా ఇప్పుడు అక్కడ మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల తర్వాత తీసుకున్నా, గుజరాత్ ఎన్నికల తర్వాత తీసుకున్నా, అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల తీసుకున్నా గానీ ఉత్తరప్రదేశ్ లో 80కి 71 వాళ్ళ మిత్రపక్షం, బీహార్ లో ఆల్సో పోయినసారి వచ్చేసి. కాబట్టి ఎక్కడ చూసుకున్నా ఈ 3 ఫేజులు తీసుకున్నా నాకు తెలిసి ఈ 3 ఫేజుల్లో 303, ఎందుకంటే తమిళనాడులో 2వ ఫేజ్ లో మళ్ళీ 3వ ఫేజ్ చేశారు. 303కు నాకు తెలిసి 75కు మించి రావు. ఇక మిగతా 2 ఫేజుల్లో, మిగతా 4 ఫేజుల్లో దాదాపు వచ్చేసి 240, అక్కడ ఒక 75 రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి 150 అనేది అది హైయెస్ట్ ఫిగర్. దానికన్నా ఎట్టి పరిస్థితుల్లో 130-150 మధ్య వచ్చే. తిరిగి వచ్చిన తర్వాత 2014లో దాదాపు ఉత్తరాది రాష్ట్రాల్లో 90% క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు మొదటి 3 దశల్లో పోలింగ్ సరళిని, దక్షిణాది 3ని చూస్తే మోడీ సెంట్రిక్ గా రాజకీయాలు జరగలేదనే అంశాలు మాత్రం క్లారిటీ వస్తుంది. 2014లో అంశాలైతే కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో 200 సీట్ల లోపే బీజేపీ. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. రఘునాథ్ బాబు గారు, సో యూపీఏ 3 ఏర్పాటు కావడం ఖాయంగా కాంగ్రెస్ నాయకులు
యూపీఏ మిత్రపక్షాల నాయకులు నిన్నటి నుంచి చెప్తూ ఉన్నారు. మొదటి దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ అంశాల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఒకవేళ దగ్గరలో ఎవరికి అధికారం, ఎవరికి ఆధిక్యం రాకుండా సీట్లు వస్తే అది తప్పకుండా యూపీఏకి అడ్వాంటేజ్ అవుతుంది, ఒక సెక్యులర్ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని అతిపెద్ద పార్టీలు కూడా యూపీఏ వైపే ఉండడం దీనికి కారణం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఆశల ప్రకారంగా వాళ్ళు అంచనాలు రూపొందించుకుంటారు. అంతేగాని ఇప్పుడు మీరేదో ఇంటెలిజెన్స్ అని ఏదో అన్నారు, దాని విశ్వసనీయత ఎంతో నాకు తెలియదు. కానీ మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో మీరు ఇదే ఊహించారా? వాళ్ళిద్దరూ మీ పక్కన ఇప్పుడు నాతో పాటు చర్చలో ఉన్న ఇద్దరు కూడా ఇదే ఊహించారా? వాళ్ళ అంచనాలు ఆ రోజు కరెక్టే అయినాయా? ఆ రోజు తలకిందులు అయినప్పుడు ఇప్పుడు తలకిందులు ఎందుకు కావు? కాబట్టి వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈసారి అప్పుడు ఫెయిల్ అయితే అయ్యాం, ఈసారి మాత్రం కరెక్ట్ గా వస్తుంది అని అది వాళ్ళ ఆశ. తప్పలేదు, ఆశ లేదా మనిషి. గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రాల్లో మీరు అధికారాన్ని కోల్పోయారో ఆ రాష్ట్రాల్లో 2014లో స్వీప్ అవుట్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పగలరా? ఇప్పుడు అదిగే మీరు చెప్తుంటే పుంజుకునే స్థానాలు 20 లోపే కనిపిస్తున్నాయి, కానీ పోయే స్థానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓడిపోయాం అంటే బోర్డర్ లో ఉన్నది. నన్ను ఒక మాట నన్ను పూర్తి చేయని. చాలా కొద్దిలో ఓడిపోయాం, కానీ పార్లమెంట్ ఎన్నికకి అసెంబ్లీ ఎన్నికకి తేడా ఉంటుంది. 3 సార్లు అక్కడ గెలిచి, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో 3 సార్లు గెలిచి తర్వాత ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒకసారి గెలిస్తేనే రెండోసారికి ఉంటుందా చాలా మంది. కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా చాలా కొద్దిలో ఓడిపోవడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నిక వచ్చేటప్పటికి తప్పకుండా మోడీ వేవ్ ఉందని, ఈ దేశానికి ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక భద్రతనిచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం ఉండాలంటే అది మోడీతోనే సాధ్యం అవుతుందని ప్రజల నమ్మకం. ఇది మా నమ్మకం, మా అంచనా. కాబట్టి వాళ్ళ అంచనాలు ఆడుకుంటాయి, మనకుంటాయి. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా 23వ తారీఖు వాస్తవాలు వస్తాయి. కానీ 2014లో పూర్తి స్థాయిలో ఒక వేవ్ లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దాదాపు ఉత్తరాది రాష్ట్రాలని స్వీప్ అవుట్ చేశారు. కానీ ఇప్పుడు అదే మూడ్ కనిపిస్తుందంటారా? ధైర్యంగా చెప్పగలదా బీజేపీ మోడీ వేవ్ కనిపిస్తుందని? ఇప్పుడు 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 అంతకన్నా వేవ్ ఉందని నా అంచనా. లేకపోతే బెంగాల్లో ఎందుకు పెరుగుతుంది, ఒరిస్సాలో ఎందుకు పెరుగుతుంది, కేరళలో ఎందుకు పెరుగుతుంది? ఇవన్నీ కొత్తగా వచ్చినాయేక. ఆ రోజు కన్నా ఈ రోజుకి పెరుగుతుంది అనేది తులసిరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారుగా. ఈ 3 రాష్ట్రాల్లో మన ఆయన లంక తినకరు ఒప్పుకోకపోయినా. కాబట్టి మరి అక్కడ ఎందుకు పెరుగుతుంది అంటే మోడీ వేవ్ ఇదివరకు కంటే ఎక్కువ ఉంది ఆ రాష్ట్రాల్లో. ఆ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఉత్తరాదిలోనూ ఉంటుంది. అది నా భావం. ఎస్ రైట్. దినకర్ గారు, 2014లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మిగతా కొత్త రాష్ట్రాల్లో కూడా ఈ 4 ఏళ్లలో విస్తరించిన కారణంగా వేవ్ పెరిగింది తప్ప తగ్గిందని మీరు ఏ విధంగా చెప్తారని అడుగుతున్నారు రఘునాథ్ బాబు గారు. ఇక్కడ సింపుల్ అండి. ఎవరు ఎంత గింజుకున్నా, ఎవరు కింద పడి పైన పడి దొల్లాడినా, ఒకసారి మీరు గమనిస్తే గడిచిన 30 సంవత్సరాల్లో ఎవరికి రానంత మెజార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో బీజేపీకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది హయ్యెస్ట్ పీక్ లెవెల్. ఎక్కడైనా కానీ ఒక పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో చేసిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ నిలబెట్టుకోలేక చతికిలబడినటువంటి వాళ్ళు అక్కడి నుంచి దిగజారటమే కానీ ఎగబాకేటటువంటి అవకాశం లేదు. మీరు ఒకసారి గమనించినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ మొత్తం 5 రాష్ట్రాల్లో 0-5తో ఓడిపోయి, సరే దాన్ని ఒక బేస్గా తీసుకుందాం అనేదాన్ని కూడా పక్కన పెట్టేసి ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో దాదాపు 20కి పైగా గత 1.5 సంవత్సరంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలన్నింటిలో కూడా ఫెయిల్ అయిపోయి ఎక్కడ కూడా గెలిచేటటువంటి అవకాశం. లాస్ట్కి ఉత్తరప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్లో కూడా అబాసుపాలయ్యి, ఫుల్పూర్ లాంటి ప్రాంతంలో అబాసుపాలయ్యి, ఎక్కడ లాస్ట్కి మీరు ఏదైతే కర్ణాటకలో మీరు ఒకసారి చూడండి, కర్ణాటకలో సిట్టింగ్ సీట్లు లక్షలాది ఓట్లతో కోల్పోయిన తర్వాత ఏ విధంగా 2014 మించి మేము వెళ్తాము ముందుకి అని అంటున్నారో, మరి ఇది నాలుగు మీద నుంచి వచ్చే మాటలకు అంతు పొంతే ఉంది. మదిలో నుంచి రావాలా మాటలు, గుండె హృదయ స్పందన రావాలా. దాని దగ్గర చూసినట్లయితే
గడిచిన 1.5 సంవత్సరం ఏదైతే డిమానిటేషన్ అయిన తర్వాత, జిఎస్టీ అయిన తర్వాత, అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగిన తర్వాత, ఏదైతే సైనికుల త్యాగాల్ని కూడా ఎన్నికల కోడ్లో చెప్పినా కానీ నిస్సిగ్గుగా వాడుకున్న తర్వాత, వాటి గురించి వాస్తవాలు తెలిసి అదే సైనికులు వాళ్ళ కుటుంబాలు మొట్టికాయలు వేసిన తర్వాత ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, మిడిల్ మొత్తం కూడా 130 కోట్ల ప్రజలందరి దగ్గర కూడా రిజెక్ట్ కాబట్టినటువంటి ప్రధానమంత్రి ఒక హోప్తో 2014లో అధికారాన్ని ఇచ్చారు నరేంద్ర మోడీకి. ఏంటంటే భ్రష్టాచారికి అగ్నెస్ట్ గా వికాస్ అనేటటువంటి మాటతో వచ్చాడు. ఏమైంది ఇవాళ? రాఫెల్ స్కామ్ దగ్గర నుంచి, గాలి బ్రదర్స్ దగ్గర నుంచి, చివరికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్ లో స్కీమ్ ఆంధ్ర కావాలా, స్కామ్ ఆంధ్ర కావాలా అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ స్కామ్ ఆంధ్రులకి కారణమైనటువంటి వాళ్ళ చుట్టూతో పరిభ్రమించాడా లేదా? వాళ్ళ కోసం ఎన్నికలు కూడా ఇష్టం వచ్చినట్టు వాడారు లేక? ఇలాగే దేశం మొత్తం కూడా భ్రష్టు పట్టి ఇచ్చాడు వ్యవస్థని. ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? ఏ మొహాన్ని చూసి ఓటేస్తారు ప్రజలు? స్పష్టంగా కనబడుతుంది. ఇది శూన్యంలో ఆయన ఎత్తుకుంటున్నాడు. ఎక్కడ కూర్చోవాలి? ఢిల్లీలో మే 23 తర్వాత ఎక్కడ ఎవరికి మొహం చూపించాలి, ఏం చెప్పాలి, ప్రజలకు ఏం క్షమాపణ చెప్పాలో ఎత్తుకునే పరిస్థితి బీజేపీది, నరేంద్ర మోడీది. రైట్, ఓకే. తులసిరెడ్డి గారు, మిగతా జరగబోయే మిగిలిన 4 దశల్లో కూడా మీరు అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు అవన్నీ ఈ 4 ఫేజెస్ లో కూడా డైరెక్ట్ ఫైట్. సో ఏ అంశాలు ఇప్పటికీ మీరు చెప్తున్న మోడీ వేవ్ లేదన్న కారణం కాకుండా అది పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కొంత న్యాయ పథకం కారణంగా ఏమన్నా కొంత ఫిచ్చింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయని జాతీయ స్థాయిలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేనట్టుగానే ఉంది. ఇప్పుడు మనం స్టేట్ వైడ్ తీసుకున్నాం. యూపీ వరకు వచ్చేసి